ప్రదక్షిణం చేసి గణాధిత్యం పొందిన. ఆనాటి నుండి గజానుడు గణాధిపతి అయ్యాను. ఆ గణపతిగా జనుల చేత పూజలు అందుకొని చెండెను. ఒకసారి సత్రాజిత్ అనే రాజుకు సూర్యుడు వరంగా సమంతకమణిని ప్రసాదించును. ఒక మారు శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని అడిగను. అందుకు తిరస్కరించను. కొంతకాలం తరువాత సత్రాజిత్ తమ్ముడు ప్రసేనజిత్తు ఆ మణిని ధరించి వేటకు పోయాను. అక్కడ ఒక సింహను ప్రసేనజిత్తుని చంపి మాంసం ముక్కు అనుకుని ఆ మణిని ఆ సింహం తీసుకుని పోచుండగా ఒక బుల్లోకము సింహమును చంపి ఆ మణిని వెళ్లి తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చెను. సత్రాజిత్తు తన తమ్ముణ్ణి ఆ మణి కోసం శ్రీకృష్ణుడే చంపి ఉంటాడని ప్రచారం చేయగా అది కృష్ణుని విని ఇది అపరాధి గురించి తన బలరాముడు అడగ్గా శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పును. ఒక భాద్రపది శుద్ధ చవితి రోజున కొజ్జు బొజ్జ రూపధారి గణేశుడు తాండవం చేస్తుండగా అతన్ని చూచి చంద్రుడు నవ్వెను. కోపగించిన గణపతి చంద్రుని చూసి, ఈ రోజు నుండి నిన్ను ఎవరైతే చూస్తారో